అబుదాబిలోని అతిపెద్ద గ్యాస్ ప్లాంట్ పై ఇరాన్ అటాక్ చేసింది. యుఎస్ ఫైటర్ జెట్ ను సైతం కూల్చేసింది. ఇటు ఇరాన్లో అతిపెద్ద వంతెనపై అమెరికా దాడి చేసింది. అమెరికా మిత్ర దేశాలపై ఇరాన్ దాడులను తీవ్రం చేసింది. కువైట్లోని డీసాలినేషన్ వాటర్ ప్లాంట్ ను పేల్చేసింది. అటు అబుదాబిలోని హబ్షన్ గ్యాస్ ప్లాంట్ లక్ష్యంగా మిస్సైళ్లతో విరుచుకుపడింది. దాంతో ప్లాంట్ దగ్గర భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగ కమ్మేసింది. వెంటనే అలర్ట్ అయిన అధికారులు తాత్కాలికంగా గ్యాస్ కాంప్లెక్స్ మూసివేశారు. అయితే ఇరాన్ మిసైళ్లను విజయవంతంగా అడ్డుకున్నట్లు యుఏఈ ప్రకటించింది. మిసైళ్ల శకలాలు ప్లాంట్లో పడిపోవడంతో మంటలు చెలరేగినట్లు వివరించింది. అమెరికాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. యుఎస్ ఫైటర్ జెట్ ను ఇరాన్ కూల్చివేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సైతం విడుదల చేసింది. విమాన శకలాలపై ఎల్ఎన్ టెయిల్ కోడ్ ఆధారంగా నిర్ధారించుకున్నట్లు ఐఆర్జీసీ తెలిపింది. శకలాలపై కనిపిస్తున్న ఎరుపు రంగు అదే స్క్వాడ్రన్ కు చెందిన F-15 విమానాలపై ఉండే గుర్తులతో సరిపోయాయని వివరించింది. 12 గంటల్లో 2 ఫైటర్ జెట్ ను కూల్చివేసినట్లు చెప్పింది ఐఆర్జీసీ. అయితే దీనిపై పెంటగాన్ ఎలాంటి ప్రకటన చేయలేదు. పశ్చిమాసియాలో యుద్ధం కల్లోలం సృష్టిస్తోంది. ఇరాన్పై భీకర స్థాయిలో దాడులకు దిగబోతున్నామన్న ట్రంప్ అన్నంత పని చేశారు. ఇరాన్లో అతిపెద్ద వంతెనపై అమెరికా దళాలు దాడులు చేశాయి. మధ్యప్రాచ్యంలోని అత్యంత ఎత్తైన వంతెనను ధ్వంసం చేశాయి. ఈ ఏడాదిలో 8 మంది మృతి చెందారు. 90 మందికి పైగా గాయపడినట్లు ఇరాన్ ప్రకటించింది. దాడి జరిగిన ప్రాంతంలో భారీ పొగ అలుముకుంది. వంతెన కూలిపోవడాన్ని చూపే దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్ను పశ్చిమ నగరం ఖరాజ్తో అనుసంధానించేలా నిర్మితమవుతున్న ఈ వంతెన 136 మీటర్ల ఎత్తుతో అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యానికి ప్రతీకగా నిలిచింది. వంతెనపై దాడి చేసిన తర్వాత ఇరాన్పై మరిన్ని దాడులు జరగబోతున్నాయంటూ ట్రంప్ అన్నారు. రాబోయే 2-3 వారాల పాటు ఇరాన్పై అత్యంత కఠినంగా దాడులు కొనసాగిస్తాయని ఆయన చెప్పారు. ఈ క్రమంలో ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై కూడా దాడులు చేస్తామని ట్రంప్ మరోసారి బెదిరింపులకు దిగారు.